అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రెడై 10th ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు మన శాసనసభ్యులైనటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారు, విష్ణు కుమార్ రాజు గారు, వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే గంటా శ్రీనివాస్ గారు ఇలాంటి ప్రముఖ వ్యక్తులందరూ మీ చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ షోని మనకి కస్టమర్ విశాఖపట్నం ప్రజలు కూడా ఎంతోమంది ఆల్రెడీ విజిట్ చేయటం, వారు కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో స్టాల్స్ అన్నీ చూసి కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ స్టాల్స్లో మనం ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రముఖ స్పాన్సర్ కానీ, అలాగే వివిధ బ్యాంకర్స్ కూడా ఉండటం వల్ల వారు ఇచ్చే రాయితీలను కూడా ఈ యొక్క కస్టమర్స్ చూసి వాళ్ళు విని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయటం. రానున్న రోజుల్లో ఈ యొక్క క్రెడై విశాఖపట్నం ద్వారా ప్రాపర్టీస్ ద్వారా వారు ఒక ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఎంతో మంచి అవకాశంగా భావిస్తున్నానని వారు వ్యక్తపరచడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధి ఎంతో ఉన్నతంగా ఉంటుందని మనం వివిధ పేపర్ల ద్వారా కానీ వినటం జరుగుతుంది. మరి అదే అభివృద్ధి జరిగినప్పుడు ఈ టైంలోనే మనం ఒక ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేయటం ఎంతో మంచిదే అని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ యొక్క ప్రాపర్టీ షోని విజిట్ చేసి విశాఖ ప్రజలు తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేయవలసిందిగా విశాఖ ప్రజల్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోని విజిట్ చేసినందుకు ప్రతి గంటకి ఒక బంగారు నాణాన్ని బంపర్ ప్రైజ్ ద్వారా ఒక 5 గ్రాముల బంగారు నాణం, అలాగే హోండా యాక్టివా స్కూటర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ షోకి విజిట్ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మన విశాఖ ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రెడై విశాఖపట్నం ఆర్గనైజేషన్ 10th ప్రాపర్టీ ఎక్స్పో గతం కంటే భిన్నంగా ఎంతో గ్రాండ్గా సిటీలో జరుగుతున్నటువంటి అన్ని నిర్మాణాల యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో దోహదపడుతుంది. ఒక ప్రాపర్టీ కొనాలంటే వేరే ఏరియాస్లో అన్నీ కూడా తిరిగి వాళ్ళు వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది ఏం లేకుండా ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ప్రాస్పెక్టివ్ బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బడ్జెట్కి అనుగుణంగా, వాళ్ళ యొక్క టేస్ట్కి అనుగుణంగా ఈ యొక్క ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి సొంత ఇల్లు సాకారం తీసుకోవడం బాగుంటుంది. అలాగే రీసెంట్గా మాది క్రెడై నేషనల్ 25th ఫౌండేషన్ డే సెలబ్రేషన్ జరిగింది. అందులో ఆ మీటింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అపీల్ చేయడం జరిగింది. ఇది హోమ్ లోన్స్ ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో హోమ్ లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. ఎంత ఇంట్రెస్ట్ పే చేసినా అప్ టు 2 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఎగ్జంప్షన్ వచ్చేది. అది కాకుండా మేము అపీల్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి టోటల్గా హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎంతైతే కడతారో అంతా కూడా అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పేసి అదొకటి చేసాం. అలాగే జిఎస్టీ కూడా 5% ఉన్న జిఎస్టీని 1% చేయాలని చెప్పేసి అది కూడా అపీల్ చేయడం జరిగింది. దీని ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఈ యొక్క జిఎస్టీ అనేది చాలా వెసులుబాటుగా ఉంటుంది. వాళ్ళకి అఫోర్డబుల్ హౌసింగ్ కొనుక్కోవడానికి కూడా ఇది దోహదపడుతుందని చూసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.